అండ్ మీరు సమంత గారికి ఫాదర్ గా చేశారు కాబట్టి సమంత గారి గురించి అంటే సమంత అనగానే క్లాసీ లుక్ పక్కన పెడితే మంచి పాష్ లుక్ కూడా చూపిస్తూ ఉంటారు మూవీస్ లలో. సో బయట ఎలా ఉంటారు, సెట్స్ లో ఎలా ఉంటారు? ఆవిడ కూడా చాలా, నేను చూసిన వాళ్ళలో ఈ హీరో తలపొగలు ఉంది, ఈ హీరో కొంచెం హెడ్ స్ట్రాంగ్ ఉన్నాడు అని అనిపించలా నేను యాక్ట్ చేసినంత వరకు. ఎవరో నిజం చెప్తున్నాగా అంటే పేరు చెప్పగానే ఒక యాక్టర్ అని చెప్తా లేదు కనీసం, బట్ ఎవరో అంత ఇదిగా రిజర్వ్గా ఉంటారేమో కానీ హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్ ఉండదు. బహుశా అది మనకి రెగ్యులేషన్ పెట్టి కూడా వాళ్ళు మన ప్రెజెన్స్ అట్లా ఉంటారని తెలియదు. అంటే ఇప్పుడు నేను నా గురించి రాంగ్ ఇంప్రెషన్ మీకు ఉందనుకోండి, నన్ను చూడగానే మీ మొహంలో ఈడితో మనకి ఎందుకు అని తలదిప్పేస్తారు. బట్ నన్ను చూసి మీరు నవ్వుతున్నారు అనుకోండి, యూఆర్ లైకింగ్ మీ అండ్ యూఆర్ లవింగ్ మీ ఆల్సో, యూఆర్ యాక్సెప్టింగ్ మై ప్రెజెన్స్. ఇవన్నీ ఉంటాయి కదా. ఇట్లా నేను ఇప్పుడు ఐ నెవర్ రిసీవ్డ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్, హీరోస్. సమంత గారి నుంచి అడుగుతున్నారు. షీఈ్ ఆల్సో వెరీ డౌన్ టు ఎర్త్ గర్ల్. ఫస్ట్ డే నన్ను పరిచయం చేసింది సుకుమార్ గారు. నేను ఎక్కడో నన్ను కూర్చోమన్నారు, అక్కడ కూర్చున్నా. ఇప్పుడు పొగ కొట్టం ఊడుతుంటుంది, పొయ్య అంత చక్కగా ఉన్న లక్ష్మి సాంగ్ పిక్చరైజేషన్ అది. నన్ను షార్ట్ దూరం కూర్చోమన్నారు. ఈవిడ సెట్ రాగానే మైక్ లో ఈయన సుకుమార్ గారు నాగమేశ్వరి రండి అని అన్నారు. వచ్చా, శ్యామ్ హీజ్ యువర్ ఫాదర్ అని నన్ను పరిచయం చేశారు. నాదేమో చిరిగిపోయిన పనీను, మాసిపోయిన బట్టలో లాగు, ఈ మొహంతో డార్క్ చేసి కళ్ళలో పుసుకు లాంటి పెట్టి సెటప్ అంతా అగ్నిగా ఉన్నదే కాస్తా ఉందాం, దాన్ని ఇంకా వికారం చేశారు. అది చూసింది అది టేకూరు, ఎక్కడ పోలవరం అవతల ఎక్కడో కొండ కోణంలో సిగ్నల్స్ రాని చోట షూటింగ్ అడవిలో. ఆవిడని చూసి ఈడ కొండడం ఉంది చూసి అన్నట్టు ఉంది. అప్పుడు నాకు అర్థమైంది ఈవిడ ఎవడో లోకల్ పట్టుకొచ్చి పెట్టారు ఇక్కడ కాసేపు, ఈడే తింటారు బాబు నాకు అని చెప్పని ఎక్స్ప్రెషన్ ఆవిడ అనుకుందో తెలియదు కానీ, బట్ ఆవిడ ఇచ్చిన ఇంప్రెషన్ బట్టి నాకు అర్థమైంది. దాని తర్వాత నేను వెళ్ళి కూర్చున్నా. అందే ఏసెస్ గో అన్నాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత నేను నిలబడి ఉన్నాగా, ఇది మాట్లాడండి అని అడిగిన సుకుమార్ గారు. నాకు వెళ్తాకే సిగ్గుపడి వస్తున్నాను నేను నా గెటప్కి. వెళ్ళి నేను కొండోండి కాదు హైదరాబాద్ సిటీ ఓడి నేను చెప్పడం కోసమని, మేడం ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ ఖైదీ నెంబర్ 150 అన్న. సెకండ్ పిక్చర్ ఇది. నాకు చెప్పుకోవడం పెద్ద హిస్టరీ లేదు కదా. మీరు 150 సినిమా చూసారు కదా, ఇంగ్లీష్లో మాట్లాడేసరికి ఆవిడ కొంచెం అటెన్షన్ పే చేసింది. అన్నాను సార్ ఐ డిడ్ంట్ సీ, రీడ్ వాచ్ ఇట్ అంది. దాంట్లో ఒక మంచి పాత్ర చేశానండి, డిడ్ ఏ వెరీ గుడ్ బ్యాడ్ క్యారెక్టర్ అన్న. అనగానే నైస్ నవ్వింది. అక్కడి నుంచి ఇక క్లోజ్గా మాట్లాడటం కానీ చేయటం కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు. నేను అందంగా లేననే ఫీలింగ్ లేదు, మేకప్ గురించి పట్టించుకోలేదు. ఫస్ట్ డే ఫస్ట్ మీటింగ్లోనే కొంచెం అనిపించింది నాకు. తర్వాత ఎప్పుడైతే ఆవిడ మాట్లాడి యాక్సెప్ట్ చేసి నవ్వుతుందో అక్కడి నుంచి మేము. అది నేను చెప్తున్నా కదా మీకు, చిరంజీవి గారు ఆ వేషం ఇవ్వటమే వండర్. ఏ కొత్త ఆర్టిస్ట్కి అంత పెద్ద మెగాస్టార్ షర్ట్ పట్టుకుని ఇన్స్పెక్టర్ ఏ వేషం చేయలేమండి. ఆయన షర్ట్ పట్టుకునేంత ఎమోషనల్ సీన్స్ నాలాంటి ఆర్టిస్ట్ ఎవరెవరు ఏ పరిశ్రమలోనే ఎవరు. దానికి ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే సీనియర్ ఆర్టిస్టు, ఫెమిలియర్ ఆర్టిస్టే కావాలి. లేదా అదర్ లాంగ్వేజ్లో ఫెమిలియర్, ఏ ఫహాద్ ఫాజిల్ లాంటి వచ్చి పట్టుకుంటే, విజయ్ సేతుపతి లాంటి పట్టుకుంటే జనాలు యాక్సెప్టెన్స్ ఉంటుంది తప్ప అలాంటి కొత్త ఆర్టిస్ట్కి అవకాశం రాదు ఎవరు. అలాంటిది చిరంజీవి గారు అవకాశం ఇవ్వడంతోనే ఆ జీవితం మారింది. అది చూసే కదా మన సుకుమార్ గారు ఎవడు రాడు అసలు, రోబోస్ట్గా ఉన్నాడు అసలు. చిరంజీవి గారు అంటే భయనటి యాక్ట్ చేసేసాడు. ఏ లాంగ్వేజ్ వాడు, తమిళ వాడా మలయాళం వాడా, అడవాడు ఎంక్వైరీ చేయండి మనం కూడా వాడదాం అని చెప్పి ఆయన రంగస్థలంలో కూడా ఒక ఇన్స్పెక్టర్ వేషానికి నన్ను అనుకున్నాడు ఫస్ట్. ఆ క్షణం సినిమా చూసి వస్తున్నప్పుడు ఆయన నా గురించి మాట్లాడి ఆడవాడు ఎంక్వైరీ చేయమన్నారు. వాళ్ళు చిరంజీవి గారు ఆఫీస్కి ఫోన్ చేస్తే తెలుగు ఆర్టిస్ట్ అయినా మహేష్ అని ఇక్కడ హైదరాబాద్ ఉంటారని చెప్పారు. నా ఫోన్ వచ్చింది, నేను వెళ్ళగానే సుకుమార్ గారు బాగా రిసీవ్ చేస్తున్నారు, లేచి నిలబడి రిసీవ్ చేస్తున్నారు. నేను ఆయన లేచి నిలబడిన దానికే షాక్ అయిపోయా. ఏంటి ఇంత అప్లాజ్ వచ్చింది సినిమాకి, నాకు ఇంత రెస్పెక్ట్ ఏంటి అన్నంత ఇది నాకు కలిగింది, చనువు పెరిగింది. ఆయన కూడా మీరు ఎక్కడండి మీలానే ఎక్కడ ఏంటి ఇంటర్వ్యూ మొదలెట్టారు.
చెప్పా. చిరంజీవి గారితో మీ పరిచయం ఎలా జరిగింది, అసలు మీరు రైటర్ అని మీకెట తెలిసింది, మీరు ఎప్పుడు రైటర్ అయ్యారు అసలు? నేను స్వాతి మంత్రికి వీక్లీలో 16 కథలు వచ్చినాయి నేను రాసినాయి. చిరంజీవి గారితో పరిచయం కాకముందు రైటర్ కదా, స్వాతిలో కథలు రాసిన వాడిని. సో స్వాతిలో ప్రింట్ అయినాయా మీ అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు. అవును సార్, అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్, నా రూపం చూస్తే రైటర్ అవడం అనుకోడు. అట్లా కాదు, ఏది మీరు రాసిన కవిత చెప్పండి అంటే కవిత చదివి చూపించాను. దాంతో ఆయన రంగస్థలంలో నన్ను ఒక ఇన్స్పెక్టర్ వేషానికి అనుకున్నాడు. రామ్ చరణ్ స్టేషన్లో షోడ పెట్టి కొడతాడు, ఆ ఒక్క సీన్కి ఆ ఇన్స్పెక్టర్ అంటే అటు తండ్రిని కొడుకుని మ్యాన్ హ్యాండిల్ చేసిన ఇన్స్పెక్టర్ ఈడు, నా బ్రాండ్ ఇమేజ్ ఇద్దాం అన్నాడు ఆయన. బట్ ఎప్పుడైతే నాతో ఇంటరాక్ట్ అయిన తర్వాత, ఈ పరిచయాలన్నీ తెలిసిన తర్వాత ఆయన చిన్న పాత్రలో చూడదలుచుకోవాలా, దెన్ ఈ ఆఫర్డ్ మీ దిస్ ఫాదర్ క్యారెక్టర్.